నమస్కారం. మీడియా టెలివిజన్ కి స్వాగతం. అనంతపురం జిల్లాలో కుందుర్పి మండల కేంద్రంలో విషాద సంఘటన. గత 2 రోజులు వస్తున్న పెంగిల్ తుఫాను వర్షానికి మిద్దె కూలి ఒకే ఇంటిలో ముగ్గురు మృతి. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కుందుర్పిలో మిద్దె కూలి ముగ్గురు మృతి. అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. 2 రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి కుందుర్పి మండలం యనుమలదొడ్డి పంచాయతీ రుద్రంపల్లి గ్రామంలో మిద్దె కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబం సభ్యులు. కుర్బా గంగన్న 43 సంవత్సరాలు, ఆయన భార్య శ్రీదేవి 38 సంవత్సరాలు, కూతురు సంధ్య 14 సంవత్సరాలు, 9వ తరగతి విద్యార్థి ఈ ప్రమాదంలో మరణించారు. వీరి మరణం టీడీపీకి తీరని లోటని ఎమ్మెల్యే గారు విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శబరిమల యాత్రలో ఉన్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చనిపోయిన వారి అంత్యక్రియలకు తక్షణమే ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా 50,000 రూపాయలు టీడీపీ నాయకుల ద్వారా అందజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అందుబాటులో లేనందున త్వరలోనే గ్రామానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను కలుస్తానని ఆయన తెలియజేశారు. చరవాణిలో నారా లోకేష్ గారికి రుద్రంపల్లి ఘటన తెలిపిన శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు. కుందుర్పి మండలం రుద్రంపల్లి ఘటనలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందన. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ బాబు జిల్లా యంత్రాంగం స్పందించి మృతుల కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు.